గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్తో మంచి టేస్టీ కర్రీ చేయబోతున్నాను. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా చూపించిన విధంగా క్యాబేజు ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయి. వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. చేసి పెట్టుకున్న ఆలు వేసుకోండి. చూడండి, ఆలు బాగా కుక్ అయింది. ఆలు వేగిపోయిన తర్వాత కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి వేయించుకోండి. గ్రీన్ చిల్లీస్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఆలు కుక్ అయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ యాడ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో క్యాబేజ్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం కుక్ అయిందో లేదా. చూడండి, ఇప్పుడు క్యాబేజ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ ముందే యాడ్ చేసుకున్నాం అనుకోండి, క్యాబేజ్ పచ్చిగా ఉంటుంది, సరిగ్గా వేగదు. అదే లాస్ట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూడండి ఎంత ఫాస్ట్గా కుక్ అయిపోయిందో. చూడండి, క్యాబేజ్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఫ్లేవర్ కోసం జింజర్ పేస్ట్ వేస్తున్నాను, గార్లిక్ జింజర్ పేస్ట్. చూడండి, కర్రీ బాగా ఫ్రై అయిపోయింది. అండ్ ఫైనల్గా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ని క్రష్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను క్రష్ చేసి పెట్టుకున్నాను గ్రౌండ్ నట్స్. ఇవి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడే టేస్ట్ చేశాను, కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. నెక్స్ట్ డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవటమే. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.